పోలీసులకు ఫిర్యాదు. సికింద్రాబాద్ బోయిన్పల్లి అంబేద్కర్ నగర్ లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. అత్తాపూర్ జాయ్ ఆసుపత్రిలో ఉద్రిక్తత, స్టంట్ వేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి, కుటుంబ సభ్యుల ఆందోళన. 26 చిలకలగూడలో పోలీసుల అవగాహన కార్యక్రమాలు. పెద్దంబర్పేట్ హయత్ నగర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మీడియా సమావేశం. బాల్కా సుమన్ పై ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన రెచ్చగొట్టే హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టాలని, రైల్వే లైన్లు అడ్డుకోవాలని, హింసాత్మక చర్యలకు పాల్పడాలని ప్రజలను ప్రేరేపించే విధంగా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది. ప్రజలను రెచ్చగొట్టి చట్టవిరుద్ధ చర్యలకు ప్రేరేపించే బాల్కా సుమన్ పై వెంటనే కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని అబిడ్స్ పోలీసులను డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైన రోజు సింగరేట్ పోవాలని కాలబెట్టి మొత్తం అక్కడక్కడ వేసిపారే లేవు. ఆ ఫీలింగ్ రావాలా, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలో కొన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే ప్రోగ్రామ్ రైలు ప్రోగ్రామ్ పెట్టి రైలు వచ్చిపోయి సీరియస్ పైసలు నువ్వు పని చేస్తే పైసలు తన్నుకుంటా ఒకటి ఆలోచన ఎవడు పైసలు అంటే ఓపెన్ గా మనము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ప్రైవేట్ వాళ్ళు కూడా భయపడి డబ్బులు ఇస్తారు అని చెప్పేసి ఓపెన్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్ ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. సో వీటి మీద ఇప్పుడు ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే యాక్షన్ తీసుకోకపోతే పబ్లిక్ కూడా ప్రొవోక్ అవుతారు. కాబట్టి వెంటనే తన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను సార్. మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కంప్లైంట్ టీమ్ సార్. మంచిగా ముందుకు రా అర్జున్, కొంచెం అర్జున్. బాల్కా సుమన్ గారు టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మరి దాని గురించి మాట్లాడే ముందు ఆ వ్యాఖ్యలన్నీ మీరు కూడా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా 5 రైతులు వచ్చారు. 60-70 మంది మనలు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళా 100 మంది మనోళ్ళు. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. వెట్టూరి మన్నవారి డివిజన్ లో ప్రోగ్రామ్ పెట్టారు. పోయి మొత్తం చైర్మన్ ఆఫీస్ కాలవేయడం, కొత్త వెంట 1 నెల రోజులు చేయలేదు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్ గా ప్లాన్ చేయాలి. అవసరమైన రోజు సింగరేట్ పోవాలని కాలబెట్టు మొత్తం అంగడంగడ చేసిపారే లేవు. ఆ ఫీలింగ్ రావాలా, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ప్రోగ్రామ్ పెట్టి రైలు ప్రోగ్రామ్ పెట్టి రైలు వచ్చిపోయి సీరియస్. ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు. బాల్కా సుమన్ ఒక ఎమ్మెల్యేగా పనిచేసినోడు, ఒక ఎంపీగా పనిచేసినోడు నిన్న వాళ్ళ కార్మిక నాయకులను ఉద్దేశించి మాట్లాడుకుంటా మీరు ఇట్లా సోషల్ మీడియాలో పనిచేస్తే తగదు, మిలిటెంట్స్ లాగా పనిచేయాలి, సింగరేణి భవన్ తలగబెట్టాలి, జీఎం ఆఫీస్ తలగబెట్టాలి, పట్టాలను వలగొట్టాలి, ఒక వీధి రౌడీలాగా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ నాయకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఈ సభ్య సమాజం తల దించుకునే విధంగా బాల్కా సుమన్ మాట్లాడిండు. ఇంకొక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమం చాలా పవిత్రమైనటువంటి ఉద్యమం. మరి అటువంటి ఉద్యమంలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడిండో ఇదే విధంగా
ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి మరి కంపెనీలను గాని ఇతర వ్యవస్థలను గాని బ్లాక్మెయిల్ చేసి ధ్వంసం చేస్తామని చెప్పేసి వాళ్ళ డబ్బులను లూటీ చేసి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి బాల్కా సుమన్. ఈ బాల్కా సుమన్ ను ఇటువంటి పనులను చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి కేటీఆర్. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన అని చెప్పి కేటీఆర్ ఉద్యమాన్ని చూసుకొని ఉద్యమం బాగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటట్టుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించే విధంగా ఉంది అని చెప్పేసి ఉద్యమాన్ని వాడుకుందామని చెప్పేసి అమెరికాకి వెళ్ళి వచ్చిన కేటీఆర్ ఇటువంటి చెంచాగాలను పెట్టుకుని అప్పుడు కూడా ఉద్యమంలో కూడా పవిత్రమైన తెలంగాణ ఉద్యమంలో కూడా కంపెనీలను బ్లాక్మెయిల్ చేసుకుంటా ధ్వంసం చేస్తా అని చెప్పేసి వసూళ్లకు పాల్పడి ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు. వాళ్ళ నాయకులను రెచ్చగొడతా ఉన్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటున్నారు. మరొక ముఖ్యమైన విషయం మీరు గమనించినట్టయితే మరి డబ్బులు ఎడికేలు వస్తాయని చెప్పి వాళ్ళ నాయకులు ప్రశ్నిస్తే మీరు కాలబెట్టి చూడుర్రి డబ్బులు తండోపతండాలుగా అవే వస్తాయని చెప్పేసి చెప్తుండ్రు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ నాయకులకు గాని ప్రజలకు గాని మీరు ఏం మెసేజ్ దలుచుకున్నారు? నేను ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా మేము ఈ రోజు ఖైరతాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ తరఫున అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చినాము. వెంటనే ఇట్లాంటి లోఫర్ కొడుకులను వెంటనే తెచ్చి జైల్లో పెట్టాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీని వెనకాల ఉన్న కేటీఆర్ కి కూడా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాము. మీరు ప్రజల తరఫున పోరాటం చేయాలి, అంతే తప్ప ఇంకోటి రైతులు ఈ రోజు వస్తలేరు, 3-4 వచ్చిర్రు, 100 మంది మనోళ్ళనే కూర్చోబెట్టమని వీడియోలో ఓపెన్ గా చెప్తున్నాడు. ఈ రోజు రైతులకి స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలుస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు, కాబట్టి రైతులు వస్తలేరు. ఈ విషయం కూడా బాల్కా సుమన్ స్పీచ్ ద్వారా తెలిసింది. మరి రైతులు వస్తలేనప్పుడు నువ్వు బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నాలు చెప్పాలంటే నీ ఉద్దేశం ఏందని చెప్పేసి బాల్కా సుమన్ ని ప్రశ్నిస్తున్నా. బాల్కా సుమన్ వెనకాల ఉన్న కేటీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడన్నా మారండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, అంతే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటా ప్రజలను రెచ్చగొడతా అంటే మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్తాము. ప్రభుత్వం కూడా మీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. సికింద్రాబాద్ బోయిన్పల్లి అంబేద్కర్ నగర్ లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. పోచయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడికి గుండె సంబంధిత సమస్య రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కి సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్స్ అతని ఇంటికి చేరుకుంది. అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో రహదారికి ఇరువైపులా మార్కెట్ కు సంబంధించిన కూరగాయలు రవాణా చేసే ఇతర వాహనాలు నిలిపి ఉండడంతో అంబులెన్స్ కి దారి లేక అక్కడే చిక్కుకుంది. దాదాపు గంట సేపు అక్కడే అంబులెన్స్ చిక్కుకోవడంతో పోచయ్య పరిస్థితి క్షీణించడంతో గుండెపోటు వచ్చి అంబులెన్స్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్ బయటకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో అంబులెన్స్ లో ఉన్న పోచయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోయిన్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. రహదారి పొడవునా వాహనాలు నిలపడంతో అంబులెన్స్ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై ధర్నా చేస్తున్న స్థానికులను పోలీసులు సర్ది చెప్పి పంపించి వేశారు. ఈ ఘటనపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మాది అంబేద్కర్ నగర్. మాకు రానిక పోనీకే జర దారి ఇబ్బంది ఉంది. మార్కెట్ లా ఇక్కడ అక్కడ కూరగాయల వలన మంచి ప్రాణం పోయింది. ఇంకొక మంచికి ఇట్లా వస్తే పరిస్థితి రావద్దు. మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు మాకు అంబులెన్స్ రానందుకు ఒక మంచి జీవి పోయింది. మంచిగా ఉన్న మంచిని చంపుకొని కొనబోతున్న అట్లా అయింది మాకు. అయితే ఇంకొకరికి ఎవరికైనా ఏమన్నా ఆపత వచ్చినా కూడా అడ్డు ఉండకుండా వాళ్ళ అడ్డలో వాళ్ళు పెట్టుకొని మంచిగా మాల అమ్ముకున్న మాకే ఇబ్బంది లేదు. ఇక్కడ ముందర మార్కెట్ లా అక్కడ ఇక్కడ కూరగాయలు ఇబ్బంది ఉంది. ఏమన్నా రావాలంటే మాకు ఇబ్బంది. ఆటో రావాలన్నా అంబులెన్స్ రావాలన్నా మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు మంచిగా దంత వేసుకున్న మాకే ఇబ్బంది లేదు. మాకేదన్నా రానికి దారి ఇస్తే సార్. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడంటూ అత్తాపూర్ పరిధిలోని ప్రముఖ జాయ్ ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే మధుబన్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు 45 సంవత్సరాలు అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు మంచి క్రికెటర్ గా బ్యాట్స్మెన్ గా కూడా స్థానికంగా గుర్తింపు ఉంది. కాగా నిన్న రాత్రి శ్రీనివాసరావుకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మొదట సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మరుసటి రోజు అంటే ఈ రోజు ఉదయం తదుపరి వైద్య నిమిత్తం అత్తాపూర్లోని జాయ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ
వైద్యుడు ఆయనకు యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించగా గుండెలో ఎడమవైపు 90%, కుడివైపు 10% బ్లాక్లు ఉన్నట్లు గుర్తించారు. దీనికి చికిత్సలో భాగంగా వైద్యులు గుండెకు స్టంట్ వేసే ప్రక్రియను ప్రారంభించారు. అయితే స్టంట్ వేస్తున్న సమయంలోనే శ్రీనివాసరావు అకస్మాత్తుగా మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం. ఆసుపత్రి యాజమాన్యం వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని స్టంట్ పేరిట ప్రాణాలు తీశారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు శ్రీనివాసరావు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి కదిలించేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బందితో ఒకరిపై దాడి జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు అప్పటి వరకు తమతో ఎంతో యాక్టివ్గా ఉన్న శ్రీనివాసరావు అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. శ్రీనివాసరావుకు 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తండ్రి విగతజీవిగా పడి ఉండడం చూసి ఆ బాలుడు ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని తీవ్రంగా చలింపజేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు. ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం శ్రీనివాసరావు బంధువులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వారి నుంచి రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ లో భాగంగా ఈ రోజు చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామాల గుండు చౌరస్తాలో వివిధ రకాల సైబర్ నేరాల గురించి మరియు సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మెసేజ్లకు లింక్స్ గానీ వీడియో కాల్స్ కి గానీ స్పందించరాదు. మీ యొక్క వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను, ఆధార్ కార్డ్ నెంబర్లను, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నెంబర్లను మరియు ఓటీపీలను ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోరాదు. గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను నమ్మరాదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా చట్టంలో లేదు కనుక డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీస్ వారికి తెలియజేయండి. డబ్బులు ఇతర అకౌంట్లకు పంపేటప్పుడు లేదా ఏదైనా లింకును ఓపెన్ చేసి వివరాలు అప్డేట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. అది సైబర్ నేరానికి దారి తీయవచ్చు. ఎవరైనా ఇట్టి సైబర్ నేరాలతో మోసపోతే వెంటనే గోల్డెన్ అవర్లో 1930కి ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే 0 FIR నమోదవుతుంది. ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కి 0 FIR ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. మరియు మీ యొక్క వివరాలను సేకరించిన తర్వాత కోర్టు నిబంధనల ప్రకారం పోగొట్టుకున్న డబ్బులకు బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో చిలకలగూడ ఏసీపీ కె శశాంక్ రెడ్డి, చిలకలగూడ ఎస్ఐ అనిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ లేబర్ అడ్డాల లేబర్ యొక్క అకౌంట్లు, లేకపోతే రిక్షా ఆటో రిక్షా వాళ్ళ నెంబర్లు కిరాయి తీసుకుంటేవారు. అరే నీకు ఇస్తారా నెల కింద 5,000, లేకపోతే ఒకసారి నాకు ఇవ్వు నేను 10,000 ఇస్తా అని చెప్తాడు. అట్లా మనం ఏం చేస్తాడు, ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటాడు. తీసుకున్నాక అమౌంట్ దాంట్లో పడుతుంది, మరి దాంట్లో నుంచి వేరే అకౌంట్లో పడుతుంది. అట్లా అనమాట. ఆ యొక్క మెసేజ్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, దాన్ని అన్ని వివరాలు చేస్తారు. చేసినప్పుడు 50 రూపాయల ప్లేస్లో మీ అకౌంట్లో ఉన్న 50,000 పోతాయి. కాబట్టి ఆ అకౌంట్ అంటే వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ల మాదిరిగానే వాళ్ళు కూడా తయారు చేస్తారు. సాఫ్ట్వేర్ చేసి ఆన్లైన్లో ఉంటాయి. పిల్లలు బీకామ్ ఇవన్నీ ఎక్కువ ఉంటారు. ఇంజనీరింగ్ వాళ్ళు జాబ్ సెర్చ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు. వాడు ఏం చేస్తాడు, పిల్లలు మీరు ఇలా జాబ్ సెర్చ్ చేశారు కదా ఏంటి అని అడిగితే వీడు అవును నాకు జాబ్ కావాలంటే సరే మీ ఇంటి దగ్గరనే కూర్చోండి, ఇవన్నీ లైకులు కొట్టండి, మీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్తాడు. అట్లా రిజిస్ట్రేషన్ ఫీజు అది ఇది అని చెప్పేసి పోస్తా ఉంటాడు. లాస్ట్ మీ దగ్గర ఏమవుతుంది, డబ్బులు అయిపోతాయి అకౌంట్లో. అప్పుడు ఇది సైబర్ నేరం అని తెలుసుకొని పోలీసు దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇస్తారు. ఇలా డిజిటల్ అరెస్ట్ ఇంట్లోనే ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంకు, పాస్ పుస్తకం వేసేస్తే కేసు అయిన తర్వాత మీకు ఆ డబ్బులు వస్తాయని చెప్తారు. వీళ్ళు భయపడి ఏం చేస్తారు, ఆయన ఈ డబ్బులన్నీ కూడా అలా వేస్తారు. తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాదు.
స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మోసపోయినా అని చెప్పి ఈయన మన పోలీసు దగ్గరికి వస్తారు. నిన్ననే బెంగళూరు 25 కోట్లు ఓడుతున్నారంట. 25 కోట్లు ఒక రిటైర్డ్ అయినటువంటి ఒక టీచరు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళకు ఏదో ఇల్లు ప్రాపర్టీస్ అమ్ముకుంటే 25 కోట్లు వచ్చింది, అకౌంట్లో పడ్డది. పడ్డ తర్వాత ఎవరో నేరస్తులు చూసినట్టు మరి తెలిసింది మా అకౌంట్లో డబ్బులు ఉన్నాయని. ఆమెను వివిధ రకాలుగా నమ్మించి మెసేజ్ చేసి ఆమె నిజమే అనుకొని విడతల వారీగా 25 కోట్లు వాళ్ళ అకౌంట్ ఇచ్చింది. తర్వాత తెలుసుకుంటే మోసం జరిగిందని తెలిసింది, డబ్బులు పోతాయి. ఓకే, మీకు కూడా జరిగింది ఎవరికైనా ఇట్లా? ఎవరికైనా జరిగిందా సైబర్ క్రైమ్ మేడం? మీ అకౌంట్ దగ్గర డబ్బులు పోతుంటే అందుకే జాగ్రత్తగా మేము అవేర్నెస్ ఇస్తున్నాం కాబట్టి మీరు అలర్ట్గా ఉన్నారు. అంటే జరగకుండా ఉండాలి అని అర్థం. మీరు మా దగ్గర కేసులు అవుతుంటే మీరు ఇంకా అంటే ఇంకా నేరం జరుగుతుంది మీకు తెలియదు అని అర్థం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క మేము ఇచ్చినటువంటి అవేర్నెస్ ప్రకారం మీరు ఏం చేయాలి? ఇంటికి పోవాలా, పోయి మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి, 5-6 మందికి చెప్పాలా, ఇంట్లో పిల్లలకు చెప్పాలి, పెద్దలకు చెప్పాలి, ఓల్డేజ్ వాళ్ళకి చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి, పిల్లలు ఉంటే పిల్లలకు చెప్పాలి. ఇట్లా అయితేనే నేరాలు. ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా మెసేజ్ వస్తే అన్నోన్ పర్సన్ నుంచి ఏమైనా మెసేజ్ వస్తే దాన్ని ఓపెన్ చేయకూడదు, క్లిక్ చేయకూడదు, దాంట్లో డీటెయిల్స్ ఏం పెట్టకూడదు. ఏపీకే ఫైల్స్ అని వస్తాయి, అవన్నీ ఇవి కూడా ఓపెన్ చేయకూడదు. కాబట్టి మనం ఫోను మాట్లాడడానికి వాడాలి. ఇంకేదైనా యూట్యూబ్లో ఏదైనా మంచి అంశం ఉంటే ఏదైనా చూడాలంతే తప్ప దాంట్లో వచ్చిన లింక్కి ఆన్సర్లు ఇవ్వడము, చేయడము, మన ఓటీపీలు చెప్పడం, లేకపోతే ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ చెప్పడం, ఇవన్నీ కూడా చేయరాదు. ఓకేనా? చేయాలి ఇమీడియట్గా 19 గట్టిగా చెప్పండి, 1930. వెరీ గుడ్, 1930 చెప్పాలి మీరు. చెప్తే ఏమవుతుంది? ఇది ఎక్కడ టోల్ ఫ్రీ మన హైదరాబాద్లో బంజారాహిల్స్లో మన ట్రిపుల్ బిల్డింగ్ ఉంది కదా పెద్దది, దాంట్లో మన వాళ్ళు ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు, మీ 0 ఎఫ్ఐఆర్ అవుతుంది. మీ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని 0 ఎఫ్ఐఆర్ అవుతుంది. తర్వాత దీన్ని మళ్ళీ మన సంబంధిత పోలీస్ స్టేషన్ పంపిస్తారు. పిలకలు కూడా కానీ వారాజీ కూడా కానీ మీరు ఎక్కడ నుంచైనా చేయొచ్చు. ఇంటికెళ్ళే ఇంతకుముందు పోలీస్ స్టేషన్ పోయేది, పోలీస్ స్టేషన్ పోయిన దరఖాస్తు గంటలు నిలబడేది. అంటే అవసరం లేదు, మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు 1930 కొడితే ఒక ప్రొఫార్మా లాగా వస్తుంది. వాళ్ళు అవన్నీ అడుగుతారు, ఫిల్అప్ చేసి పంపిస్తే అక్కడ 0 ఎఫ్ఐఆర్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎఫ్ఐఆర్ అవుతుంది. మీరు తెలుసుకొని స్టేట్మెంట్ రాసుకుంటారు. తర్వాత మీ డాక్యుమెంట్స్ ఏ బ్యాంకు ఏం కదా అవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క డబ్బులు ₹1,00,000 పోయినాయనుకోండి, ఆ ₹1,00,000 మీకు బ్యాంక్ ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ ప్రాసెస్ ద్వారా మీ యొక్క డబ్బులు మీకు వస్తాయి ఒక నెల అన్నిటిగా. కాబట్టి ఇది గోల్డెన్ అవర్లో చెప్పాలి. ఎప్పుడు నేను పోయింది ఇంకా 2 నెలలకు చెప్పుకుంటే కాదు. ఇవాళ పోయిందంటే 1-2 గంటలనే మనం రియలైజ్ అయ్యి చేయాలా, చెప్పాలా. గోల్డెన్ అవర్ అంటారు. తర్వాత ఇది కూడా మీరు కూడా వస్తుంది, మనతో మాట్లాడతారు లేడీస్, మాట్లాడి మనమే వీడియో తీస్తారు, మళ్ళీ మనకే పంపిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బులు పంపమంటారు. అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి వెరీ అలర్ట్. ఇలాంటివి జరిగినప్పుడు 1930 చెప్పండి, మీ డబ్బులు మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అవేర్నెస్ ద్వారానే ఈ నేరాలను మనం కంట్రోల్ చేయొచ్చు. కేసులు పట్టుకుంటూ పోతే కాదు. ఇక్కడ ఉంటాడు వాడు, లేదా హర్యానా రాజస్థాన్లో ఉంటాడు, ₹1,00,000 పోతుంది. ఇక్కడ మనము విమాన ఛార్జీలు, ఈ ఛార్జీలు, ఆ ఛార్జీలు పోతే ఆడికి 2 లక్షలు కావాలి. 1,00,000 పోగొట్టుకుంటే 2 దొరుకుతుందో తెలియదు. అకౌంట్ నెంబరే కదా పట్టుకునేది. ఎవరు దొరుకుతాడు? ఆటో రిక్షా దొరుకుతాడు వాడు డ్రైవర్. కేంద్ర అంటే ఎవడు అడిగింది సార్, నేను 5,000 అకౌంట్ ఏదో 5,000 ఇస్తే అకౌంట్ నెంబర్ ఇచ్చిన అంటారు. కాబట్టి మీరు బాగా అలర్ట్గా ఉండాలి. మీరు 10 మందికి చెప్పాలి. పోయి ఇది అవేర్నెస్ ద్వారానే అవుతుంది. నేరస్తులను అరెస్ట్ చేసుకుంటూ పోతే తక్కువ. అది కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరు కూడా పిలకలు కూడా పోలీస్ స్టేషన్ తరఫున, డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక గ్రూప్ ఫోటో. పెద్దాంబర్పేట్ హయాత్ నగర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ముందు వెళ్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టడంతో టిప్పర్ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్ లోపల తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయి మృత్యువుతో పోరాడాడు. హయాత్ నగర్ వైపు నుంచి ఆటో నగర్ వైపు వెళ్తున్న ఒక లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ లారీ రోడ్డు మధ్యలోని డివైడర్ కు బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. అయితే అదే సమయంలో అదే మార్గంలో వెనుక నుండి అతివేగంగా దూసుకువచ్చిన ఒక టిప్పర్ లారీ డివైడర్ ను ఢీకొట్టి ఆగి ఉన్న లారీని వెనుక భాగం నుండి అత్యంత బలంగా ఢీకొట్టింది. మిషన్
తాడన్న రివర్స్ దాకా గొలుసు దాకా వద్దులే సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన అంబర్పేట్ పోలీసులు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. బెంగళూరులో పేరుగాంచిన కంపెనీ పేరును వాడుకొని హైదరాబాద్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా. ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కూపీ లాగితే అసలు మోసం బయటపడింది. ఈ ముగ్గురిపై ఇప్పటికే 11 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పిన డీసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన 40 మంది బాధితులు మేడ్చల్ డిస్టిక్ గట్కేసర్ పోచారం డివిజన్ 8వ వార్డు నుండి శ్రీ లక్ష్మీ వెంకటరమణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం వారి ఆఫీస్ నందు తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభ కోసం ప్రెస్ మీట్. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన BNRKS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కామల్లా ఐలన్న గారు మాట్లాడుతూ మేస్త్రి హటావో, సెంట్రింగ్ బచావో మరియు మేస్త్రిని మధ్యవర్తి దళారి అనే పదాలు వాడి మేస్త్రిల మనోభావాలను దెబ్బతీసేలా వారి మాటలు ఉన్నాయని, ఈ మేస్త్రిని లేకపోతే భవన నిర్మాణం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. ఈ మాటలు జూన్ 8వ తారీఖున సుందరయ్య భవన్, బాగ్లింగంపల్లి
తాడేపల్లిలో జరిగే ఆత్మగౌరవ సభ రోజు వరకు వెనుకకి తీసుకొని తాపీ మేస్త్రికి క్షమాపణలు చెప్పాలి. లేని ఎడల తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటరమణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కుంచాల సురేష్ బాబు, ఉపాధ్యక్షులు బి రామచంద్రయ్య, సెక్రటరీ కుంచాల వెంకట్రావు, క్యాషియర్ తన్నీరు విజయ్ భరత్, జాయింట్ సెక్రటరీ వంటి శ్రీను, జాయింట్ సెక్రటరీ 2 కుంచాల అశోక్, జాయింట్ సెక్రటరీ 3 పి వెంగళరావు, అకౌంటెంట్ తన్నీరు విజయరావు, సలహాదారులు తన్నీరు వీరరాఘవులు, గుంజి సాంబయ్య, తన్నీరు ఏడుకొండలు, కె నరసింహ, కుంచాల వెంకట్రావు, ఈ మా కమిటీ మెంబర్స్ అందరూ అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమని ప్రకటిస్తున్నారు. సంఘం ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు నాడు సెంట్రింగ్ కార్మిక సంఘం అసోసియేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి సమ్మె ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం మీద సంక్షేమ పథకాలు రావాలని డిమాండ్ కాదు, అట్లనే రేట్లు పెంచుకోవాలనేటువంటి డిమాండ్ కాదు, లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్ కానీ, పిఎఫ్ కానీ, ఇంకా ఇట్లాంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడకుండా కేవలం తాపీ కార్మికులు హఠావో, సెంట్రింగ్ కార్మికులు బచావో అనేటువంటి నినాదం పెట్టుకొని ఇవాళ ఈ సెంట్రింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి తీరున్నది. మరి సెంట్రింగ్ తాపీ మేస్త్రీలు హఠావో అయితే మరి భవనం ఎట్లా నిర్మాణం అవుతుంది? భవనం కంప్లీట్గా నిర్మాణం జరగాలనుకున్నప్పుడు తాపీ కార్మికులు ఉంటేనే నిర్మాణం జరుగుతుంది. సరే, సెంట్రింగ్ కార్మికుల పాత్ర వాళ్ళకు ఉన్నది. ఒక భవన నిర్మాణం సంపూర్ణంగా కావాలంటే 10 రంగాల కార్మికులు కావాలి, ఎవరి శ్రమ వాళ్ళది. కానీ వాళ్ళ ఈ భవన నిర్మాణంలో సెంట్రింగ్ వాళ్ళు కలవరా అంటే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందుకు గతంలో కానీ పూర్వంలో కానీ కలిసే పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ మేస్త్రీలు అంతర్భాగమై పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈ మధ్యలో ఎవరైతే ఈ సెంట్రింగ్ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కార్మికుల మధ్యలో విచ్ఛిన్నం చేసే విధంగా, స్విచ్ పెట్టే విధంగా ఎవరికి వాళ్ళే అలాగా అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది అదొక్కటే కాకుండా వ్యక్తులను దుష్ప్రచారం చేసేటువంటి విధంగా, అంటే ఇవాళ సెంట్రింగ్ కార్మికులను, మన సుతారి కార్మికులను దళారులు, మధ్యవర్తులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఎవరు దళారులు అవుతారు, ఎవరు మధ్యవర్తులు అవుతారు? ఇవాళ అట్లనే దళారులు అనుకున్నప్పుడు అతని సెంట్రింగ్ కార్మికుడు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ చేతిలో ఆల్రెడీ లేబర్ పనిచేస్తారు. ఇతను ఎవరి దగ్గర పని పట్టుకుంటాడు? సుతార్ దగ్గర పని పట్టుకుంటాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఈయన కూడా దళారా? అంటే ఇట్లా కార్మికులను విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడేది కాదు. ఈ పద్ధతులన్నీ మానుకొని మొత్తం ఇవాళ ఒక రకంగా కార్మిక వర్గాలన్నీ కూడా, కార్మిక రంగాలన్నీ కూడా ఒకటి కావాలి, ప్రపంచ కార్మికులాగా ఒకటి కావాలనేటువంటి ఒక నినాదం ఉంటే ఇవాళ కార్మికులను విచ్ఛిన్నం చేసే విధంగా, సంఘటితం లేకుండా ఎవరి వాళ్ళకే మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి పద్ధతి ఇవాళ ఈ సెంట్రింగ్ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు చేస్తున్నారు. మరి ఇట్లాంటి పద్ధతులు మార్చుకోకపోతే, బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుందండి. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఎవరెవరుకుంటారు? తాపీ సుత్తే గుండుదారం పట్టుకొని వస్తారు అనేటువంటి మాట మాట్లాడతారు. అవును, తాపీ సుత్తేతోనే ఆయనకు పని అవుతుంది. స్టార్టింగ్ నుంచి చివరి దాకా పనిచేసేది తాపీ మేస్త్రే కదా. ఇవాళ నువ్వు సెంట్రింగ్ డబ్బాలు తీసుకొచ్చి మరి నీ ఆదాయం నీకున్నది, నీ పని తగ్గట్టు నీకు ఆదాయం ఉన్నది, నీ పెట్టుబడి తగ్గట్టు నీ ఆదాయం ఉన్నది. కానీ ఇవాళ తాపీ కార్మికుడి ఆదాయం ఇంకా చాలా తక్కువ ఉన్నది కదా. మరి నీకన్నా చూస్తే ఇవాళ బిల్డింగులు నిర్మాణం చేసుకొని బిల్డింగులను బాగా ఆస్తులు సంపంచుకున్న దాంట్లో తాపీ కార్మికుల కన్నా అగ్రభాగాన్ని నిలిచేది సెంట్రింగ్ కార్మికులే, సెంట్రింగ్ కాంట్రాక్టర్లే. మరి అట్లా చూస్తున్నాము. అట్లా కార్మికుడు ఇవాళ ఇంకా అగమ్యగోచరంగా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు కదా. అంటే ఇది అంతా కూడా ఒక పెట్టుబడిదారి మాట్లాడేటువంటి విధానంగా, ఒక దురహంకారం, ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. ఏం అహంకారము? డబ్బు ఉన్నదనేటువంటి అహంకారం. మాకు డబ్బాలు ఉన్నాయి, డబ్బు ఉన్నదనేటువంటి అహంకారమే తప్ప కార్మికుల్ని కార్మికునిగా చూడాలి, అందరూ సోదర భావంతో పోవాలనేటువంటి ఎందుకు లేదు. కాబట్టి ఖబర్దార్, కాంట్రాక్టర్ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకత్వం వహిస్తున్న నాయకులారా ఖబర్దార్. ఇవాళ తాపీ మేస్త్రీలను తిడితే రేపు పొద్దున ఇంకొకరు తిడతారు. ఇట్లనే మీకు ఒక అహంకారం వచ్చేటువంటి పద్ధతి వస్తుంది. కాబట్టి వచ్చే నెల 8వ తారీఖు నాడు, అంటే జూన్ 8వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాం. అన్ని రంగాల కార్మికులు వచ్చి ఈ ఆత్మగౌరవ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇక్కడ పోచారం డివిజన్ 8 నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు మన BNRKS రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు. రేపు 8వ తారీఖు సుందరయ్య భవన్లో మీటింగ్ నడుస్తుంది. ఈ తాపీ మేస్త్రి హటావో సెంటింగ్ బచావో నినాదం మీద ఇప్పుడు మేమందరం కలిసి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరగడం జరుగుతుంది. ఇప్పుడు 8వ తారీఖు లోపు ఈ సెంటింగ్ వాళ్ళు మా మేస్త్రుల దళారులు అన్న మాట వెనక్కి తీసుకుంటే ఈ సిచ్యువేషన్ ఇంతవరకు ఆగిపోతుంది. లేదనుక 8వ తారీఖు తర్వాత మేము స్ట్రైక్ చేయటమా లేకపోతే ఏదన్నది ఆ రోజు మీటింగ్లో డిసైడ్ చేసుకొని నెక్స్ట్ మేము ముందుకు వెళ్తాం. ఈ లోపలే వాళ్ళు క్షమాపణ చెప్పి ఒక తప్పైందని ఒప్పుకుంటే ఏదైతే సెంటింగ్ వల్ల మేము మాట్లాడి మేము ఆపేస్తాం. లేదు వాళ్ళు అలానే కంటిన్యూ చేసుకుంటే వాళ్ళు తీవ్రమైన మా నుంచి ఒత్తిడి వాళ్ళు భరించి వాళ్ళు ఇంకా యాక్షన్ మేము తీసుకునేవన్నీ వాళ్ళు తట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు చెప్పని ఎడల మీరంతా ఒక ఏకమై వాళ్ళకు మీకు మీ సంఘంలో కానీ ఏమైనా కాంట్రాక్ట్లో కానీ అట్లాంటి వాళ్ళు పాల్గొనకుండా ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ రోజు 8వ తారీఖు వరకు వాళ్ళు కానీ మాకు క్షమాపణ చెప్పకపోతే ఇప్పుడు ఒక ఓనరు ఫస్ట్ వచ్చి కాంటాక్ట్ అయ్యేది మేస్త్రిని. ఎందుకంటే మేస్త్రి పనితనాన్ని బట్టే బిల్డింగ్ నడుస్తుంది. సెంట్రింగ్ అతన్ని సెలెక్ట్ చేసింది మేము. ఎందుకంటే మేము చేసే స్లాబ్ అయినా ఏదైనా చక్కగా ఉండాలి లేదని డిసైడ్ చేసేది మేము. దానికి తగ్గ సెంట్రింగ్ వాళ్ళు పెట్టుకోవాల్సింది మేము. ఓనర్కి ఎందుకు ఓనర్కి ఐడియా ఉండదు, ఓనర్కి మేస్త్రి మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళని పెట్టాల్సింది మేమే. కాబట్టి వీళ్ళు ఈలోపు క్షమాపణ చెప్పకపోతే ఇక మేము బంద్ చేసి వాళ్ళని సైడ్కి చేసి వేరే ఆప్షన్ కూడా చూసుకునే ఆప్షన్ కూడా మాకు ఉండొచ్చు. కాబట్టి తీవ్ర ఇబ్బందులు వాళ్ళే అవుతారు. ఇన్ని సంవత్సరాలు ఎన్నోసార్లు స్ట్రైకులు చేశారు వాళ్ళు. కానీ ఏ రోజు మేము ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవడం కానీ వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎందుకు? వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనలేదు. వాళ్ళు రేట్లు పెరిగితే దాని తగ్గట్టు మేము తర్వాత రేట్లు పెంచుకుంటాం, అది వేరే విషయం. అది అట్లా సాఫీకి వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు వీళ్ళు చేసిన రేట్లు పెరిగినా కూడా మీదే కదా ఇచ్చేది. రేట్లు పెరిగినా మేమే ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు రేట్లు పెంచారంటే ఓనర్స్ దగ్గర మేము రేట్లు పెంచి వాళ్ళు ఎంతైతే కోరుకున్నారో అది మేము ఇవ్వడానికి మేము రెడీ. కానీ దీంట్లో వీళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటంటే ఈ మేస్త్రి హటావు. మేస్త్రి అనేవాడు పక్కకు పోతే ఇంకెవరికి పనుండదు. ఫస్ట్ మొదట పెట్టాల్సింది మేస్త్రి. ఖాళీ ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకునే జాగాలో ఎవరైనా వస్తారు. అది ఇదన్నే పక్క జరగమంటే ఇంకా వాళ్ళు ఇంటి గల్లలతో గుడిసెలు వేసుకుని ఉండాల్సిందే. ఇంకా వాళ్ళు జై కార్మిక కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ రంగాల కార్మికుల ఆత్మగౌరవం కోసం ఈ సభ నిర్వహిస్తా ఉన్నాం. సెంట్రింగ్ కార్మికులు తాపీ మేస్త్రులను హటావో, సెంట్రింగ్ కార్మికులు బచావో అనేటువంటి నినాదం ఏదైతుందో దళారులు దొంగలు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రంగంలో పనిచేసేటువంటి భవన నిర్మాణ రంగాల కార్మికులు అందరూ కూడా వేలాదిగా తల్లి రండి మన ఆత్మగౌరవాన్ని ప్రదర్శించాలి అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అయితే తాపీ కార్మికులు లేకుండా భవన నిర్మాణం కాదు. కాబట్టి ఎట్లా పక్కకు పెట్టాలనేది ఆ రోజు నాడు చూపెడదాం. మన సత్తా ఏందో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో వెనుక తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి.